సంక్రాంతి రేసులోకి ఒక్కొక్కటిగా పెద్ద సినిమాలు ఎంట్రీ ఇస్తున్నాయి. 2027 సంక్రాంతి బరిలో ఇప్పటి నుంచే టాలీవుడ్లో ఆసక్తికరమైన పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్స్ను ప్రకటించగా మరికొన్ని సినిమాలు సంక్రాంతి సీజన్ను టార్గెట్ చేస్తున్నాయి. గత సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు మంచి విజయాన్ని అందుకుంది. దీంతో చిరంజీవి ఈసారి కూడా సంక్రాంతికి వస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి సినిమా కాక జనవరి 13, 2027న రిలీజ్ చేస్తున్నట్లు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ ద్వారా మేకర్స్ తెలియజేశారు. ఇక సంక్రాంతి సినిమాలంటే దర్శకుడు అనిల్ రావిపూడి కూడా గుర్తొస్తారు. వరుసగా సంక్రాంతి సీజన్లో విజయాలు అందుకున్న ఆయన ఈసారి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్లతో కలిసి మల్టీస్టారర్తో వస్తున్నారు. ఈ సినిమాకు ఏకంగా జనవరి 12న విడుదల అనే టైటిల్ పెట్టడంతో రిలీజ్ డేట్ను కూడా టైటిల్లోనే చెప్పేశారు. ఈ సినిమా 2027 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ను మరింత విస్తరిస్తున్నారు. ఆ యూనివర్స్ నుంచి వస్తున్న మహాకాళి కూడా సంక్రాంతి సీజన్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా విడుదలైన గ్లిమ్స్లో అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడి పాత్రలో, శ్రియారెడ్డి మహాకాళి పాత్రలో కనిపించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మేకర్స్ విడుదల చేసిన గ్లిమ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహాకాళి జనవరి 8, 2027న విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న జార్జ్ కృష్ణ కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. గత సంక్రాంతికి శర్వానంద్ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈసారి సంక్రాంతి సెంటిమెంట్ను మరోసారి కొనసాగిస్తారా అనే ఆసక్తి నెలకొంది. అలాగే సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సంబరాల ఏటిగట్టు కూడా సంక్రాంతి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోవడంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు నందమూరి బాలకృష్ణ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే బాలకృష్ణకు గాయం కావడంతో ప్రస్తుతం షూటింగ్కు బ్రేక్ పడింది. దీంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తవుతోందా, సంక్రాంతికి సినిమాను విడుదల చేయగలరా లేక రిలీజ్ డేట్ మారుతోందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇలా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, కళ్యాణ్ రామ్, మహాకాళి, శర్వానంద్, సాయి ధరమ్ తేజ్, బాలకృష్ణ సినిమాలతో 2027 సంక్రాంతి రేసు మరింత రసవత్తరంగా మారుతోంది. ఇంకా కొన్ని సినిమాలు కూడా ఈ పండగ బరిలోకి వచ్చే అవకాశం ఉంది. మరి చివరికి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ని ఎవరు కైవసం చేసుకుంటారు, ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్గా నిలుస్తోంది అనేది చూడాలి.